హాయ్! హలో! అందరికి నమస్కారం. వెల్కమ్ టు సాయి తేజ్ ఫార్మ్స్. మనందరికి తెలుసు డైరీ ఫార్మ్ అంటేనే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి పేషెన్స్‌తో ఉంటేనే తర్వాత మనకు సక్సెస్ అనేది కనిపిస్తుంది. ఇంకొకటి నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో నేను ఈ వీడియోలో చెప్దామని వీడియో తీశాననమాట. కొత్తగా నా ఛానల్‌ని ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మార్నింగ్ 6:30 కల్లా మిల్క్ ప్యాకింగ్ అయిపోతేనే 7 లోపు డెలివరీ అనేది అయిపోతుంది. సో, ఈ బీహార్ వర్కర్స్ ఏం చేస్తారంటే లేట్‌గా లేసి పాలు పిండి ప్యాకింగ్ అయ్యేసరికి లేట్ అవుతది. సో, ఇలా కాకుండా మనమే దగ్గరుండి ప్రతీది పాలు పిండించుకొని మిల్క్ ప్యాకింగ్ అయ్యే వరకు అక్కడే ఉండి వాళ్ళు వెళ్ళే వరకి దగ్గరుండి చూసుకుంటేనే అన్ని ప్రతీది టైంలో అవుతాయి. బీహార్ వర్కర్స్ ఎలా ఉంటారంటే, మనం ఓనర్స్ కాదు. వాళ్ళు ఓనర్స్. వాళ్ళు చెప్పింది మనం వినాలి గానీ, మనం చెప్పింది వాళ్ళు వినరు. డైలీ వాళ్ళకి గేదెల్ని బయట కట్టేయాలి. డైలీ వాటిని క్లీన్ చేస్తేనే హెల్తీగా ఉంటాయి. పాలు మంచిగా ఇస్తాయి. డైలీ షెడ్ క్లీన్ చేస్తేనే ఈగలు, దోమలనేటివి రావు అని చెప్పి దగ్గరుండి రిపీట్ చేస్తూనే ఉంటేనే అప్పుడు ప్రతీది క్లీన్‌గా పెడతాడు. క్లీన్ అండ్ నీట్‌గా ఉంచుతారనమాట. 7:30 కల్లా అన్నీ హోమ్ డెలివరీస్ అనేది అయిపోతాయి. అయిపోయి వచ్చినాక మళ్ళా నేను 9 కల్లా వచ్చే వరకి షెడ్ క్లీన్ అనేది పెట్టాలని చెప్తేనే 9 వరకి షెడ్ క్లీన్ చేస్తారు. మళ్ళా నేనొచ్చినాక గేదెల్ని కడుగుతారు. నేనొచ్చినాకనే గడ్డి వేస్తారు. ఇలా ప్రతీది చెప్తేనే చేస్తారు గానీ వాళ్ళంతకు వాళ్ళు నీట్‌గా పెట్టుకుందాము. ఆవులు గానీ, గేదె గానీ 10 కల్లా దాన, మేత మేసేసి బాగా రెస్ట్ అంటే ఆఫ్టర్‌నూన్ అంతా బాగా రెస్ట్ తీసుకుంటేనే అవి ఫ్రెష్‌గా ఉంటేనే ఈవినింగ్ అనేది పాలు బాగా ఇస్తాయి. ఇదే కాకుండా మనం బీహార్ వర్కర్స్‌తో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను. నేను అప్‌కమింగ్ వీడియోస్‌లో ఇంకా మరిన్ని ఇన్ఫర్మేషన్ అనేది డీటెయిల్‌గా ఇస్తాను. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుందో దాన్ని కూడా అప్‌లోడ్ చేస్తాను. థాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ టుడే.